హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు చాలా రకాల హారర్ స్టోరీస్ విని ఉంటారు. కానీ నేను ఈ రోజు చెప్పే కథ చాలా డిఫరెంట్. నిజం చెప్తున్నాను, ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ కథలో ఉన్న దయ్యం గురించి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసి ఉంటారు. అంతేకాదు, ఇది నా లైఫ్లో జరిగిన నిజమైన సంఘటన. ఈ స్టోరీ నిజామాబాద్ కామారెడ్డి సైడ్ వాళ్ళు ఎక్కువగా గుర్తుపడతారు. నాకప్పుడు 16 ఏళ్ళు. ఆ టైంలో మా అమ్మ, మా అత్తమ్మ వాళ్ళు ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అది విన్న నాకు ఆ టైంలో చాలా భయం వేసింది. అది లంబడి దయ్యం. నేను ఇప్పటి వరకు నా ఛానల్లో చాలా టాపిక్స్ పెట్టాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే రెగ్యులర్గా హారర్ స్టోరీస్తో మీ ముందుంటాను. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కథ మొదలెడదాం. మాది చాలా చిన్న పల్లెటూరు. అప్పట్లో కరెంట్ సదుపాయం కూడా ఉండేది కాదు. మా అత్తమ్మ ఒకరోజు నైట్ 12 గంటల టైంలో బయటకు వచ్చిందంట. అప్పుడు ఒక బంజారా డ్రెస్ వేసుకుని ఒక లేడీ మా వీధి దాటుతూ ఉంది. మా అత్తమ్మ ఆమె ఎవరో తెలుసుకోవాలనిపించింది. పిలుద్దామనే లోపే ఆవిడ మలుపు తిరిగిపోయింది. సర్లే అనుకుని ఆమె మళ్ళీ పడుకుందట. దాని నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. సాధారణంగా అప్పట్లో టీవీ ఉండేది, కానీ మా వీధుల్లో లేదు. కాబట్టి అలా ముచ్చట్లు పెట్టేవారు. వదిన రాత్రి ఒక ఆవిడ మన డ్రెస్ వేసుకుని ఇటుగా వచ్చింది. నేను మాట్లాడదాం అనే లోపే వెళ్ళిపోయింది అని చెప్పింది. అప్పుడు మా అమ్మ చెప్పిన మాటలు విన్న నాకు మైండ్ బ్లాక్ అయింది. ఆమె ఒక శక్తి, రాత్రులు అలా తిరుగుతూ ఉంటుంది. ఆమెతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ప్రాణాలు తీస్తుంది అని చెప్పింది. అసలు అలా ఎలా జరుగుతుంది, నిజంగా ఇలాంటివి ఉంటాయా అని నా మైండ్లో నాకు నేనే ఆలోచిస్తూ ఉండేవాడిని. కొన్ని నెలల తర్వాత మా మామ ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఒక మాంత్రికుణ్ణి పిలిచారు. అతను ఏవేవో చేసి 6 పిల్లలకి అన్నం పెట్టండి, అప్పుడు 7వ వ్యక్తిగా ఆ శక్తి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. నాకిదంతా తెలీదు. అన్నం పెడుతున్నారు కదా అని తినడానికి కూర్చున్నాము. ఒక ప్లేట్లో అన్నం పెట్టారు. అది ఎవరూ తినడం లేదు. మేము అందరం తినేశాము. అప్పుడు అలా ఎందుకు చేశారో అర్థం కాలేదు. ఆ తర్వాత మామతో అందరూ ఇక ఏం కాదు, అంతా సెట్ అవుతుంది అని అంటున్నారు. అప్పుడే తెలిసింది అతనికి ఏదో శక్తి కలలో బాగా పీడిస్తుందని. ఇది అలా ఉండగా ఈ దయ్యం గురించి నాకు పెద్దగా ఏం అర్థమయ్యేది కాదు. ఎప్పుడో ఒకసారి దీని ప్రస్తావన వస్తూ ఉండేది. అలా కొన్ని డేస్ గడిచాక మళ్ళీ ఈ శక్తి. నేను పదే పదే శక్తి అని ఎందుకంటున్నాను అంటే, మొదట్లో తనని మా ఫ్యామిలీ వాళ్ళు శక్తి అనడం వల్ల అలా ఫిక్స్ అయ్యాను. కొన్ని డేస్ తర్వాత మా బామర్ది, అతని వయసు సుమారు 10 ఏళ్ళు ఉంటుంది, తాను రాత్రి బాత్రూమ్ కోసమని లేచాడట. ఇది మా రెండో అత్తమ్మ వర్షన్. తాను కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత తన పక్కన ఒక చిన్న బాబును కూర్చోపెట్టుకొని రాయి మీద అందమైన మొహంతో ఒక శక్తి కూర్చొని ఉంది. అది చూసిన మా అత్తమ్మ ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే తనకు తెలుసు అది శక్తి అని. హుటాహుటిగా మా బామర్దిని ఇంట్లోకి లాక్కెళ్ళిందట. ఈ స్టోరీ వింటుంటే మీకు వింతగా ఉంది కదా. ముందు ముందు ఈ స్టోరీ గురించి నాకు తెలిసిన భయంకరమైన విషయాలు వింటే మీరు ఇంకా షాక్ అవుతారు. మా మామ వాళ్ళ ఇంటి వెనుక ఇంకో ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇల్లు చాలా దగ్గరగా ఆనుకొని ఉంటుంది. అయితే ఆ ఇంటి వాళ్ళు చాలా రోజుల నుండి ఏదో విషయం గురించి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇంటికి తరచూ ఎవరో ఒకరు మాంత్రికులు వస్తూ ఉంటారు. బహుశా వాస్తు కోసం వస్తున్నారేమో అని అందరం అనుకునేవాళ్ళం. అప్పుడే ఒక ఆవిడ మధ్యాహ్నం మా అమ్మ వాళ్లతో ఒక విషయం చెప్పింది. మా మామ ఇంటికి వాళ్ళ ఇంటికి మధ్యలో నిధి ఉందని తెలుసు, దాన్ని బయటకి తీయండి అని చెప్పి ఆ శక్తి ఆ ఇంటి వెనక వాళ్ళని ఇబ్బంది పెడుతుందట. మీరు అనుకోవచ్చు, నిధి ఉంటే మంచిదేగా అని. కానీ దాన్ని తీసిన వ్యక్తి ప్రాణాలు అది తీసుకుంటుంది. ఎలా అంటే, మా ఊర్లో ఒక స్టోరీ ఉంది. ఒకటి కాదు, 2-3 ఉన్నాయి. అందులో ఒకటి చెప్తాను. అప్పుడు ఈ నిధి గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అప్పట్లో చాలా పేద కుటుంబంలో ఉన్న ఒక ఫ్యామిలీ ఉండేది. ఒక ఆవిడ రోజు ఒక కోడి తన పిల్లలతో వాళ్ళ ఇంటి పెరట్లో వస్తూ ఉండేదట. మొదట్లో ఆమె వేరే వాళ్ళ కోడి ఏమో అనుకుంది. అలా అది రోజు ఆమెకి కనిపిస్తూ ఉండేది. ఒకసారి ఆవిడ దాన్ని ఫాలో అయ్యింది. బర్రెల కొట్టం అంటే బర్రెలు కట్టేసే గుడిసే. అందులోకి వెళ్లిన కోడి అక్కడే మాయమైపోయింది. అప్పుడు ఆమెకి అర్థమైంది ఇది నిధి అని. వెంటనే ఆమె మరుసటి రోజు ఒక కొత్త బ్లౌజ్ పీస్ తీసుకొని ఆ కోడి ఇంకా దాని పిల్లల మీద కప్పేసింది. వెంటనే అవి బంగారంగా మారిపోయాయి. అంతే. అయితే ఇదే విషయాన్ని నేను చాలా మందికి అడిగాను. అందరూ ఇది నిజం అని అంటారు. ఇప్పుడు వాళ్ళు చాలా రిచ్ గా ఉన్నారు. అయితే ఈ లంబడి దయ్యం అనేది దయ్యం కాదు,
అదేలాగో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఆ నది గురించి అర్థమైంది కదా. మా మామ ఇంటి వెనక వాళ్ళు ఆ నది గురించి ఆశపడలేదు. కేవలం ఒక నది కోసం ఎవరి ప్రాణాలు పనంగా పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అసలు ఆ నది ఎలా తీస్తారో ఒక ప్లాన్ ఉంటుంది. ఎలా అంటే ముందు ఎవరు చూడని టైంలో ఆ నదికి ఒక మేకని బలివ్వాలి, పూజ చేసి తవ్వడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే నది కనపడుతుందో దాన్ని ముందుగా ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళ ప్రాణాలు తీసుకుంటుంది. కొంతమంది ఎలా చేస్తారంటే వాళ్ళ భార్యల చేత ముట్టిస్తారు, లేదా వాళ్ళ పిల్లల చేత ముట్టిస్తారు, ఆ నదిని అలా తీస్తారు. అయితే ఈ విషయాలు నాకు అప్పట్లో అంతలా అర్థమయ్యేది కాదు. వయసు పెరిగే కొద్దీ నాకు ఇవన్నీ కట్టుకథలు అనిపించేవి. కానీ ఫ్రెండ్స్, నాతో జరిగిన సంఘటన నేను నమ్మకుండా ఉండలేకపోయాను. అసలు ఏం జరిగిందంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నేను సమ్మర్లో మేడపైన ముచ్చట్లు పెట్టుకుంటూ నిద్రపోతూ ఉండేవాళ్ళం. మేమిద్దరం కలిస్తే మాటల్లో మాకు టైమే తెలియదు. అలా టైం 12 దాటేసింది. అప్పుడే ఫన్నీగా దయ్యం ప్రస్తావన వచ్చింది. మేము వేరు దయ్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాము, కానీ ఈ లంబడి దయ్యం గురించి ఎప్పుడు మేము ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. అప్పుడే గజ్జల శబ్దం వినిపించింది. నేను నిజం చెప్తున్నాను, వ్యూస్ కోసం కాదు. ఇప్పటికీ మేమిద్దరం చాలా మెచ్యూర్గా ఆలోచించే వాళ్ళం. అది ఒక పురుగు అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నాం. ఇక పడుకుందాం రా అని వాడన్నాడు. నేను పెద్ద ధైర్యవంతుల్లా అది పురుగు అని కన్ఫర్మ్ చేస్తా చూడు అని చుట్టంతా వెతికాను. కానీ ఈసారి ఆ గజ్జల సౌండ్ మెట్లు ఎక్కుతున్నట్టు వినపడింది. బాగా ధైర్యవంతుల్లా బిల్డప్ కొట్టిన నాకు ఒక్కసారిగా భయం స్టార్ట్ అయింది. వెంటనే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అరే అది నిజంగానే గజ్జల సౌండ్ రా అని అన్నాను. అప్పటి వరకు నేనున్నా అనే ధైర్యంతో ఉన్న తను ఒక్కసారిగా భయపడిపోయాడు. మేము కిందికి వెళ్ళలేము, అలా అని మా ఇంటికి నేను వెళ్ళలేను, ఎందుకంటే అక్కడి నుండి మా ఇల్లు కొంచెం దూరంగా ఉంటుంది. ఇక దుప్పట్లు గట్టిగా కప్పుకొని ఆ దేవుని మీదే భారం వేశాం. ఆ భయంలో ఎలా నిద్ర వచ్చేసిందో మాకే తెలీదు. ఇలాంటి సంఘటనలు మీకు ఎప్పుడైనా జరిగితే కామెంట్స్ చేసి చెప్పండి. ఇక ఉదయం ఆ విషయం గురించి ఏమీ మాట్లాడుకోలేదు. ఈ స్క్రిప్ట్ రాస్తున్న టైంలో వాడికి కాల్ చేశాను. వాడు ఇంకా ఆ విషయాన్ని మర్చిపోలేదు అని అన్నాడు. అంతా ఓకే, కానీ ఆ దయ్యం గురించి చెప్పండి బ్రదర్ అని అంటున్నారు కదా. ఓకే, నేను ఇప్పటి వరకు చెప్పిందంతా దాని గురించి. అలా కొన్ని ఇయర్స్ గడిచాక మా ఫ్రెండ్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికో ఊరెళ్ళారట. రాత్రి 11 గంటలకు కాల్ చేసి, అరే గజ్జల సౌండ్ మళ్ళీ వస్తుంది, కొంచెం రారా, భయంగా ఉంది అని అన్నాడు. నేను ఓకే అని తల అటు ఇటు తిప్పకుండా ఫాస్ట్ గా తన ఇంటికి వెళ్ళిపోయా. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. అప్పుడే ఒక నిజం తెలిసింది. ఆ దయ్యం, అదే లంబడి దయ్యం అనే విషయం నాకు మా ఫ్యామిలీకి మాత్రమే తెలుసు అనుకునేవాడిని. కానీ అప్పుడే నా ఫ్రెండ్, నువ్వేమీ అనుకోను అంటే ఒక మాట చెప్తాను, ఆ దయ్యం మీ లంబడి దయ్యమేరా అని అన్నాడు. నేను ఆ మాటలు విన్నాక ఒక్కసారిగా షాక్ అయ్యాను. దాని గురించి మీకెలా తెలుసు అని మా ఫ్రెండ్తో అడిగాను. అది కేవలం మా ఫ్యామిలీకి మాత్రమే తెలుసు, అది మా లంబడి వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది అని నేను వాడితో చెప్పాను. లేదురా, మా అమ్మకి ఒకసారి ఉదయాన్నే కల్లాపు కోసం పీడ కావాలి, అందుకు మీ వీధికి వచ్చింది. అప్పుడు ఒక అందమైన ఆవిడ లంబడి డ్రెస్ వేసుకొని మెరుస్తూ నవ్వుతూ మా అమ్మనే చూస్తుందట అని అన్నాడు. అవును, ఆమె అలానే ఉంటుంది అని నేను కన్ఫర్మ్ చేశాను. అప్పుడు నాకు తెలిసిన స్టోరీ అంతా వాడితో చెప్పాను. అసలు ఇది దయ్యమా లేదా మరేదైనా అని మా అమ్మమ్మతో ఈ విషయం క్లారిటీ చేసుకుందామని మా అమ్మమ్మని అడిగితే, ఆమె చెప్పింది విన్నాక నేను కంగు తిన్నాను. మీరు కూడా షాక్ అవ్వకుండా ఉండలేరు. ఆమె దయ్యం కాదు, మా లంబడి వాళ్ళ రక్షకురాలు. రాత్రులు మేము సుఖంగా పడుకోవాలని ఆమె మాకు కాపలగా ఉంటుందట. ఆమెతో రాత్రి వేళ మాట్లాడితే వాళ్ళని అనారోగ్యానికి గురి చేసి చంపేస్తుంది. ఇప్పటి వరకు మీరు విన్నది కల్పితం అని మీకు అనిపిస్తే నేనేమి చేయలేను. అసలు మీరు ఉన్నారా? మీకు ఈ స్టోరీ ఎలా అనిపిస్తుంది? అసలు మీరు ఇక్కడి వరకు ఉన్నారా? ఉంటే లైక్ చేసి ఉన్నాము అని కామెంట్ చేయండి. ఓకే, అయితే ఈ దయ్యం మా ఊర్లో మాత్రమే ఉందా, లేదా లంబడి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉంటుందా అని రీసెర్చ్ చేశాను. మొదట నా వైఫ్ తో ఈ విషయం గురించి అడిగాను. ఆమె ఒక్క మాటలోనే, అవును, నువ్వు చెప్పేది మా ఊర్లో కూడా ఉంటుంది, మేము తనని అమ్మ అని అంటాము, ఓకే అని మహారాష్ట్రలో ఉన్న మా బావకి అడిగి చూశాను, తాను కూడా ఉంటుంది అని అన్నాడు. కానీ అక్కడ వాళ్ళు దాన్ని వేరే పేరుతో పిలుస్తారు. మా ఫ్రెండ్స్ తో అడిగితే, అరే అది ఓ స్త్రీరా అని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ హారర్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మరిన్ని హారర్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటిదే ఇంకో రియల్ హారర్ స్టోరీ ఇక్కడ ఐ కార్డ్ లో పెడతాను, లేదా ఇక్కడ కార్డ్స్ లో ఉంటుంది, చూసేయండి.